మన అద్వైతంలో ప్రపంచం సత్యముగా లేదు అనేసి అనుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు పరమాత్మ ఈ మహాయుగాలు అనేసి ఈ మాదిరి వివరణ ఇవ్వడంలో దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి గురుదేవ? అంటే మొత్తము ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మ నుంచి మళ్ళీ మాయల్లో పోయి లయం అయిపోతుంది కాబట్టి అసలు మాయ అనేది లేదు, మాయ అనేది నిజం కాదు కదా అనేసి అర్థం తీసుకొని ఎట్లా సమన్వయం చేసుకోవాలి గురుదేవ? ఇప్పుడు మనకి స్వప్నం వచ్చింది అనుకోండి, ఆ స్వప్నం కాసేపు ఉంటుంది పోతుంది. మరి ఆ స్వప్నంలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. సుఖాలు దుఃఖాలు అనుభవించడం జరిగింది. ఇప్పుడు ఇదంతా నిజమా అబద్ధమా అని అంటే మనం ఏం చెబుతాము? అది అబద్ధమేని అంటాం. అంటే మనం అబద్ధమే, మన స్వప్నము అబద్ధమే. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటనంటే ఈ మొత్తం అబద్ధంలోనే, అంటే మొత్తం అబద్ధంలోనే ఈ యుగాలు ఉన్నాయి, ఈ బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఈ దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, అన్ని కూడా ఈ అబద్ధంలోని కళ్ళలోని. ఇంకా మీకు కావాలంటే ఓ సినిమా చూసాం అనుకోండి, ఆ తెర మీద కాసేపు బొమ్మలు అన్ని అయిపోయిన తర్వాత ఏముంది అక్కడ? తెర ఏముంది? కాబట్టి పరమాత్మే ఉన్నాడు. ఆ పరమాత్మ అనేటువంటి తెర మీద ఈ బొమ్మలన్నీ ఆడుతున్నాయి. ఆడినంతసేపు ఆడతాయి, తర్వాత కాస్త పోతాయి. ఆ పరమాత్మ మాత్రమే ఉంటాడు. ఆ పరమాత్మ బొమ్మలు ఆడేటప్పుడు ఉన్నాడు, ఆడక ముందు ఉన్నాడు, బొమ్మలు ఆడటం అయిపోయిన తర్వాత ఉన్నాడు. తెర మనం సినిమాకి పోయి చూడంగానే సినిమా మొదలు పెట్టక ముందు తెర ఉంది, సినిమా అయిపోయిన తర్వాత తెర ఉంది, సినిమా ఆడేటప్పుడు కూడా తెర ఉంది, కానీ మనం మాత్రం దాన్ని చూడం. అది అట్లాగనే ఉన్నదంతా ఒట్టిదే, ఏమీ లేదు. అయితే ఈ లేనటువంటి దాంట్లోనే ఇవన్నీ కూడా యుగాలున్నా మనం ఏం చెప్పుకున్నా మరి ఇప్పుడు ఏమండి ఏమీ లేవంటున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పటం కానీ మేము వింటాం కానీ ఇది కూడా లేదా అంటే ఇది కూడా అంతే. అయితే ఎప్పుడు ఇది కూడా అంతే కదా అని మనం వినమనుకో, వినకపోతే మనం ఎప్పుడు మాదిరిగానే అజ్ఞానంలో ఉంటాం. అందుకని ఎందుకు వినాల్సి వచ్చిందని అంటే మన అజ్ఞానం తొలగటానికి, అజ్ఞానం తొలగి ఆ స్థితికి రావటానికి, ఇదంతా ఒట్టిది అనేటువంటి స్థితికి రావటానికి.